వెంకటేశం బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? చిన్న పని మీద వచ్చిన సౌజన్య లేదా? లేదు, పక్కింటి లేచిపోయి. వెంకటేశం లేకపోతే ఇంట్లో నువ్వు అది ఎక్కడ పోద్ది? ఇంట్లో చేస్తుంది. సౌజన్య, ఓ సౌజన్య, ఏంటక్క ఇలా వచ్చావు? ఒక గిలాసు చక్కెర బదులు ఈ చెల్లె. అలాగే ఉండవేను. ఇంతకు ముందు ఉప్పు, పప్పు, చక్కెర అన్ని అడుగు తీసుకెళ్ళావు, మళ్ళీ తిరిగి ఇచ్చావా? అన్ని కలిపి ఒకటేసారి ఇస్తలే వెంకటేశం. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు, పని మీద షాద్ నగర్ పోయిండు. మీ ఆయన వచ్చేంత వరకు నన్ను కూడా మీ ఇంటికి అడుగు తీసుకెళ్లొచ్చుగా. ఏం మాట్లాడుతుంది? మైండ్ ఏమైనా దబ్బిందా? నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా? పద్ధతి గురించి నువ్వు మాట్లాడు. నీ ఇంటి పక్కన కిరాణా షాప్ పెట్టుకుని 10 ఇళ్ళు దాటి నా ఇంటికి పప్పుకు ఉప్పుకు వస్తావు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు అబ్బో, ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. సంవత్సరం నుంచి పుచ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చుకోవడానికి లేదు ఇక్కడ. వెంకటేశం, ఈ ఒక్కనే ఇల్లు లేదు, గల్లీల బొచ్చడిల్లు ఉన్నాయి. పక్కింటికి వెళ్తానంటున్నావు కానీ కిరాణా షాప్కి వెళ్తాను మాత్రం చెప్పట్లేదు. నేను ఉట్టేపటి నుంచి కిరాణా షాప్ కు పోలే వెంకటేశం. నువ్వు చెప్పినంత మాత్రం నేను పోతున్నా ఏంది? అమ్మో, ఈ పక్కనే ఎవరో కొత్త తినట్టు. ఓ చెల్లె, నేను ఈ పక్కనే ఉంటా, గిలాస చక్కెర బదిలీ అమ్మా. ఏదైనా అడగాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. ప్రధానమంత్రి నీకు పరిచయమా? అయినా ఆయన కోట్లు వేస్తలేవా నువ్వు? చూడు ఎంత క్యాలిక్యులేషన్ తో కాపురం చేస్తుందో. అదేమో దాని మొగుడు జీతాన్ని ఆదా చేస్తుంది, నువ్వేమో నా జీతాన్ని వృధా చేస్తున్నావు. నేర్చుకోవే కొద్దిగైనా. నేర్చుకో.